Hello all, welcome back to my channel Artfully Yours by Lakshmi Prasanna. ఈరోజు ఈ వీడియోలో మనము ట్రెడిషనల్ రంగోలీ కోస్టర్స్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూద్దాము. సో, దీనికి మనం ఫస్ట్ 4x4 ఇంచ్ ఎండీఎఫ్ కోస్టర్స్ నేనైతే తీసుకున్నాను. వాటికి ఆల్రెడీ నేను వైట్ బేస్ కోట్ వైట్ అనేది ఆల్రెడీ ఇచ్చాను. సో, అది మీ ఇష్టం. మీరు వైట్ కోట్ బేస్ కావాలి అంటే వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. ఏంటి అంటే మెయిన్‌గా లైట్ కలర్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వైట్ బేస్ కోట్ వేసుకోవాలి. బట్ డార్క్ కలర్స్‌కి లైక్ బ్రౌన్, డార్క్ గ్రీన్ అలాంటి వాటికి వేసుకోకపోయినా నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ వైట్ బేస్ కోట్ అయిపోయిన తర్వాత టెర్రకోటా కలర్ నేను చూస్ చేసుకున్నాను. సో, టెర్రకోటా కలర్‌ని ఫస్ట్ కోట్ వేస్తున్నాను. వన్స్ ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ గ్యాప్ ఇస్తే మనకు ఫస్ట్ కోట్ డ్రై అయిపోతుంది. ఫస్ట్ కోట్ డ్రై అయిపోయిన వెంటనే సెకండ్ కోట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు వీడియోలో మీరు చూస్తున్న విధంగా సైడ్స్ ప్లస్ టాప్ పోర్షన్ కోస్టర్ టాపు నేను పెయింట్ వేసుకున్నాను. చూపించిన విధంగా మనం అన్ని కోస్టర్స్ అలా సైడ్స్ ప్లస్ టాప్ పోర్షన్ వేసుకుంటే కలర్ సరిపోతుంది. సో, నేను అన్ని కోస్టర్స్‌కి ఫస్ట్ కోట్ ప్లస్ సెకండ్ కోట్ వేసేసి కోస్టర్స్‌ని బేస్ కోట్ అయితే అయిపోయి రెడీ చేశాను. సో, వన్స్ బేస్ కోట్ అయిపోయిన తర్వాత నేను సేమ్ అదే సైజ్‌తో ఒక పేపర్ కటింగ్ చేసుకొని దాని మీద నేను నాకు కావాల్సిన డిజైన్‌ని రంగోలీ డిజైన్ అయితే వేసుకున్నాను. అది వేసుకొని దాని తర్వాత దాన్ని వైట్ కార్బన్ యూజ్ చేసి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. బ్లాక్ కార్బన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు బ్లాక్ మార్క్స్ కనిపిస్తాయి. మనం రంగోలీ వైట్ కలర్‌తో వేస్తాం కదా! సో, బ్లాక్ కలర్‌తో వేస్తే ఆ బ్లాక్ కార్బన్ మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదనేది మీరు చూసుకొని వైట్ కార్బన్ మాత్రమే యూజ్ చేయండి. మీకు ఇక్కడ నా కోస్టర్స్ మీద డిజైన్ నేను కార్బన్‌తో ట్రేస్ వేసినట్టు కనిపించకపోవచ్చు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ నా దగ్గర ఎన్‌గ్రేవింగ్ మిషన్ ఉంది. సో, ఆ ఎన్‌గ్రేవింగ్ మిషన్‌తో నేను లైట్‌గా ఎన్‌గ్రేవ్ చేసుకున్నాను. సో, మీకు వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ నాకైతే అక్కడ మార్కింగ్ ఉంది. రంగోలీ మార్కింగ్ ఉంది. అందుకే ఆ రంగోలీ మార్కింగ్‌ని బేస్ చేసుకొని నేను రంగోలీ వైట్ అక్రిలిక్ పెయింట్ తీసుకొని దాని మీద పెయింట్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు మీరు 0 నంబర్ బ్రష్ కానీ, 00 కానీ బ్రష్ తీసుకోండి. 0 నంబర్ బ్రష్ అయితే నీట్‌గా మరీ సన్న లైన్ కాకుండా, బ్రాడ్ లైన్ కాకుండా సన్నగా మీడియం లైన్ వస్తుంది. సో, అలా మీరు ఆ డిజైన్‌ని ట్రేస్ చేసుకుంటూ వైట్ అక్రిలిక్ పెయింట్ యూజ్ చేసి డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఈ కోస్టర్స్ చేసుకోవడం మనకు జస్ట్ బ్రష్ స్ట్రోక్ అనేది కర్వ్స్ తిప్పుకోవడం వచ్చేస్తే ఎవ్వరైనా చేసుకోవచ్చు ఈజీగా. మనకు ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలి కదా! సో, నేను ఇక్కడ డాటింగ్ టూల్ యూజ్ చేసి దాంట్లో స్మాల్ పాయింట్ యూజ్ చేసి డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనము ఈ రంగోలీ డిజైన్ చూస్తున్నాం గదా! సేమ్ 7 డాట్స్, 5 డాట్స్, 3 డాట్స్, 1 డాట్. అదే సేమ్ డాట్స్ యూజ్ చేసి డిజైన్ అనేది మనం మార్చుకోవచ్చు. అదే సేమ్ డాట్స్ పొజిషన్‌తో డిఫరెంట్ డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు. నేనిప్పుడు ఏసింది ఒక డిజైను. అదే డాటింగ్ టూల్ యూజ్ చేసి నేను ఇంకొక సైడు సన్న పాయింట్ కాకుండా కొంచెం పెద్ద పాయింట్‌తో పెద్ద డాట్ పెట్టుకున్నాను. 4 కార్నర్స్‌లో రంగోలీ 4 కార్నర్స్‌లో. అండ్ బార్డర్‌కి నేనేంటి అంటే మళ్ళీ 0 నంబర్ బ్రష్ చేసుకొని జస్ట్ స్మాల్ లైన్స్ బార్డర్ లాగా ఇచ్చాను. కొన్ని కోస్టర్స్‌కి ఇలా బ్రష్‌తో అయితే స్ట్రోక్స్ ఇచ్చాను. స్మాల్ లైన్ స్ట్రోక్స్. కొన్ని కోస్టర్స్‌కి అయితే నేను మళ్ళీ డాటింగ్ టూల్ యూజ్ చేసి డాట్స్ అయితే ప్లేస్ చేశాను. మీరు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అదైతే చేసుకోవచ్చు. నేను కొన్ని కోస్టర్స్‌కైతే అలా చేశాను. ఈ డాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే డిజైన్ అయిపోయినట్టు. సో, పైన డిజైన్ అయిపోయింది. మన కోస్టర్ బ్యాక్ సైడ్ అయితే ఏ పెయింటింగ్ వేసుకోలేదు.
కలర్ వేసుకోలేదు. సో, కోస్టర్ బ్యాక్ సైడ్ కూడా మనం కలర్ వేసుకోవాలి. నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! సేమ్ కలర్ నేనైతే అలా కోస్టర్‌కి ఒక సింగిల్ కోట్ మాత్రమే ఇచ్చాను. ఎందుకు అంటే మనం ఇవి కోస్టర్స్ డైనింగ్ టేబుల్ మీద వాడతాం కదా! సో, అంటే కొంచెం తడి అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్యాక్ సైడ్ కూడా కంపల్సరీ సింగిల్ కోట్ అయితే వేసుకుంటే బెటర్. సో, ఇప్పుడు మన కోస్టర్స్ అయితే రెడీ అయిపోయాయి. నాకైతే అవుట్‌పుట్ చాలా బాగా అనిపించింది. సో, నేను డిఫరెంట్ కలర్స్ కోస్టర్స్ చేశాను. లైక్ టెర్రకోటా, మెజెంటా, డార్క్ గ్రీన్ అండ్ యెల్లో కలర్స్ చేశాను. అన్నీ కూడా కలర్స్ చాలా బావున్నాయి. మీకెలా అనిపించాయో చెప్పండి. ఇక్కడ నేను 2 టైప్స్ చేసుకున్నాను. ఒకటి సర్కిల్ అండ్ ఇంకోటి స్క్వేర్. సో, మన అవుట్‌పుట్ ఎలా అనిపించింది మీకు? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.